జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల 1975-76 బ్యాచ్కి సంబంధించిన మేము ఎస్ఎస్సి ఈ పాఠశాల నుంచి ఉత్తీర్ణమైనాం. మాకు ఏదో చేయాలనే తపన చిరు, కానీ మాకు ప్రచారం కన్నా కూడా ఏదో చేద్దామని ఆ తపనతోనే చేసినాం. మాకు తోచినంతలో మేడం అడిగినప్పుడు కిచెన్ కావాలని అడిగారు. ఆ సందర్భంగా మేమంతా కొంత అమౌంట్ కలెక్ట్ చేసుకుని మేడంకి ఇచ్చాము. వాళ్ళే నిర్మించారు, మొత్తం మాది ఏం లేదు, ప్రేక్షక పాత్రనే. ఈ సందర్భంగా మేము వారితో పాటుగా మాకు విద్యాబుద్ధులు నేర్పిన మా గురువు గారు వెంకరెడ్డి గారు, కిషన్ రావు గారు ఇక్కడికి వచ్చారు. జనార్దన్ రావు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళు కారణం రాలేకపోయారు. లింగయ్య సారు, పండ్రయ్య సారు, శేషర్మ సారు వీళ్ళందరూ లేరు ప్రస్తుతం. వారికి కూడా మాకు అందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. మా బ్యాచ్ విద్యార్థులు ఈ విధంగా కృషి చేసి స్కూల్కు కావాల్సిన ఒక మంచి ఎసెట్ని ఇవ్వగలిగినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఇదే విధంగా అందరూ విద్యార్థులు వాళ్ళ చదువుకున్న పాఠశాలకు వాళ్ళకు తోచినంత సహకారం చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. నమస్కారం. కొంతమంది చనిపోయారు మేడం. వెంకటరెడ్డి సార్, కిషన్ రావు సార్ ఇక్కడికి వచ్చారు. మేడం తీసుకోండి. మేడం పద్మ గారికి మరియు ఈ కార్యక్రమాన్ని పట్టుదలతో పూర్వ విద్యార్థులు కూడబలుకొని 75-76 విద్యా సంవత్సరానికి సంబంధించిన పిల్లలు వారికి తోచినంతగా సహాయం చేసి ఒక వంటగదిని నిర్మించినందుకు వాళ్లకు శుభం జరగాలని ఆశిస్తున్నాను. పిహెచ్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా నేను ఈ పాఠశాలకు వచ్చినప్పటి నుంచి నేను ముఖ్యంగా ఎదుర్కొనే సమస్య ఏంటంటే వంటగది, అది శిథిలావస్థలో ఉండేయండి. ఈ గత సంవత్సరము గౌరవ కలెక్టర్ గారు వచ్చి కూడా దాన్ని గుర్తించి మాకు ఎవరైనా దాతలు ఉంటే చూడండి మేడం, లేకపోతే నేను నా సొంత ఖర్చులతోటి నేను వంటగదిని ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తానని కూడా వారి పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది. ఈలోపే ఈ పాఠశాల 74-75 ఎస్ఎస్సి బ్యాచ్ 75-76 పూర్వ విద్యార్థులు వాలంటరీగా వచ్చి ఒకరోజు మీ అవసరాలు ఏంటి అని అడిగినప్పుడు నేను ఈ అవసరాన్ని ముందు పెట్టడం జరిగింది. ఫస్ట్ వారు డ్రింకింగ్ వాటర్ అని అడగడం జరిగింది. అది గతంలో వేరే బ్యాచ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ వారు ఏ విధంగా అయితే ఆ రోజు వచ్చి చెప్పిండ్రో విదిన్ రాగానే మాకు ఏది కూడా ఆలస్యం లేకుండా, అసలు ఈ రోజు ఓపెనింగ్ రోజు ఇంతమంది రావడం ఏంది, కానీ వాళ్ళు కేవలం ఒక 5గురితోటే మాకు వచ్చి మాకు 1,50,000 రూపాయలతోటి ఈ వంటగదిని ఇంత తక్కువ టైంలో, అంటే రీఓపెన్ వరకు ఇది కావాలని ఒక సంకల్పం, వాళ్ళు ఎంత మంచి సంకల్పంతో ముందుకు వెళ్ళినారో అదేవిధంగా మాకు రీఓపెన్ డే వరకు ఇది రెడీ అయిందండి. మా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరి తరఫున కూడా మీకు పేరు పేరున అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మా అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ పద్మ గారి తరఫున కూడా మేము వారికి అందరికీ తెలియజేసు. అదేవిధంగా ఈ రోజు ఇక్కడికి వాళ్ళ గురువులని వెంకటరెడ్డి గారిని, కిషన్ రావు గారిని కూడా తీసుకురావడం జరిగింది. వారి గురువులతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది ఇంకా చాలా శుభసూచకంగా చేస్తూ ఇది మాకు ఒక స్ఫూర్తిదాయకం అని చెప్తాను సార్. మేము కూడా ముందు కూడా అంటే ఏ కార్యక్రమం చేసినా మేము కూడా మా గురువులని ఈ రకంగా కూడా గౌరవించుకోవచ్చా అనేది ఒక వినూత్న పద్ధతిలో మాకు తెలియజేసినందుకు మీ అందరికి కూడా మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తాను.
మేము ఈ పాఠశాలకి ఏదో ఒకటి సహాయం చేయాలనే సదుద్దేశంతో హెచ్ఎం గారిని అప్రోచ్ అయినప్పుడు ఈ పాఠశాలలో వంటగది చాలా కొరతగా ఉంది. ఆరు బయట వంట చేస్తున్నారు. దాంట్లో పురుగులు బల్లులు అట్లా పడే అవకాశం ఉంది కాబట్టి మాకు ఒక వంటగది నిర్మించమని కోరారు. దాని ప్రకారంగా మేము మా బ్యాచ్మెంట్స్ అందరినీ అడగడం వల్ల వాళ్ళందరి సహాయ సహకారాలతోటి ఈ గది నిర్మాణానికి పూనుకున్నాము. దేవుడి దయ వల్ల అది సంపూర్ణంగా పూర్తయింది. ఈ అవకాశం కల్పించిన సూర్యాపేట హెడ్ మాస్టర్ గారికి, ఈ పాఠశాల సిబ్బందికి మరియు ఇతర అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది స్ఫూర్తిగా మిగతా వారికి కూడా స్ఫూర్తి కలగాలని కోరుకుంటూ ధన్యవాదాలు.